హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ మొత్తం కుట్టేశాక వాళ్ళు కస్టమర్ వేసుకునేక కొంతమందికి ఏమొచ్చి ఈ కప్పు ఉంటుంది కదా, ఈ కప్పు అనేది చూపిస్తుంది కదా, ఈ కప్పు అనేది టైట్గా కొంతమందికి వచ్చినట్టుగా కొంతమందికి లూజ్గా అని మనకి కంప్లైంట్ ఇస్తారు. అప్పుడైతే మనం దీన్ని ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలి, ఇగోండి పైకి చూపిస్తున్నాను కదా, కొంతమందికి లూజ్గా వచ్చేస్తుంది, కొంతమందికి కప్పు అనేది టైట్గా వచ్చేస్తుంది. టైట్గా వచ్చేటప్పుడు అనీజీగా ఉంటుంది. ఇదైతే మనము ఎలా సరి చేసుకోవాలి మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇగోండి మొత్తం అయితే ఈ డాట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇగోండి మెయిన్ డాట్ అనేది మనము పర్ఫెక్ట్గా వేయకపోతే ఇలాంటివి కంప్లైంట్స్ వస్తాయి. అయితే ఉక్సులు పట్టి డాటు ఈ చంక భాగంలో ఉన్న డాట్తో మనకు సంబంధం లేదు. ఓన్లీ మెయిన్ డాట్తో మాత్రమే ఈ కప్పు అడ్జస్ట్ అనేది మనకి చేసుకోవచ్చు. ఇగోండి వెనక వైపు చూపిస్తున్నాను కదా, ఈ కప్పుని మనము విప్పదీయాలి. అంటే ఈ షేప్ పట్టిని విప్పదీసేసాక ఈ కప్పుని ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలో మొత్తం అయితే వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడాలి. ఎలా విప్పదీయాలంటే మెయిన్ డాట్కి ముందు ఒక 1 ఇంచ్ ముందు నుంచి ఇవ్వండి ఈ చివరిని ఉంది కదా మనకి జాయింట్ చేసుకున్నాం సైడ్ జాయింట్, ఇలా వెనక వైపు 1 ఇంచ్ పైకి అంటే కుట్లు వేసుకుంటాం కదా, ఈ 1 ఇంచ్ పై వరకు మనం విప్పేసుకోవాలి. ఇగోండి నేనైతే ఒకటి విప్పాను, ఎలా విప్పానో చూపిస్తాను చూడండి. ఇగోండి ఒకవైపు అయితే ఇలాగ విప్పేసుకోవాలి. షేప్ అనేది ఇలాగ విప్పేసుకునేక ఇగోండి ఈ విధంగా మొత్తం విప్పేసుకునేక మొత్తం లోపల నుంచి డాట్ని ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఇగోండి ఈ డాట్ అయితే మనము చిన్నది వేసామనుకోండి వాళ్ళకి టైట్గా పట్టేస్తుంది, పెద్దది వేసామనుకోండి లూజ్గా వచ్చేస్తుంది అంటారు. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇగోండి ఈ డాట్ కనిపిస్తుంది కదా మీకు వీడియోలో, ఈ డాట్ అనేది చూపిస్తాను చూడండి. మార్కింగ్ చేసేసి ముందుగా అయితే ఈ డాట్ మీద ఇలాగా మనం గీసుకుంటున్నాము. ముందుగా కుట్టిన డాట్ ఇది ఫస్ట్. ఇప్పుడు ఈ కప్ అనేది టైట్గా ఉంది అనేసి అంటే వీళ్ళకి ఎలాగ అడ్జస్ట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇవ్వండి ఈ విధంగా కొంచెం పావించి వెనక్కి అంటే ముందు కుట్టు వేసాం కదా, ఆ కుట్టు వెనక్కి ఇవ్వండి చూపిస్తున్నాను చూడండి. ఒక పావించి వెడల్పుతోటి ఇలాగ కుట్టేసుకొని చివరిగా ముందు కుట్టులోకి కలిపేయాలి. ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను కదా, ఈ విధంగా కలిపేయాలి. అలాగైతే ఈ డాట్ వెడల్పు పెరిగేసి ఈ కప్పు అనేది మనకి లూజ్గా వస్తుంది, అంటే టైట్గా పట్టేస్తుంది అని చెప్పే వాళ్ళకి మాత్రమే ఈ విధంగా చేయాలి. అలాగైతే ఈ ఇగోండి ఈ డాట్ వెడల్పు అనేది పెరుగుతుంది, అప్పుడు అనేది వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది కప్పు అనేది. కొంచెమే పడుతుందంటే కొంచెం లోపలికి వేసుకోవాలి. మార్కింగ్ చూపిస్తున్నాను కదా, లోపల కుట్టు వేసుకొని ముందు కుట్టులోనే కలిపేయాలి. ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటేనే ఈ కప్పు టైట్గా ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మనం విప్పాం కదా ముందుగానే ఈ షేప్ పట్టి అనేది, ఈ షేప్ పట్టిని మనం జాయిన్ చేసుకోవాలి. ఇది మొత్తం ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. అయితే ఈ డాట్ని మార్కింగ్ మీద ఎలా కుట్టాలో కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇగోండి డాట్ అయితే వెడల్పు పెంచుతున్నాను. వెడల్పు పెంచుతున్నామంటే అర్థం ఏంటంటే వాళ్ళకి టైట్గా ఉంది, ఇప్పుడు మనం లూజ్ చేస్తున్నాము కప్పుని అని అర్థం అనమాట. ఇగోండి ఇలాగ పట్టేసుకొని ఇక్కడ నుంచి మనం కుట్టుకొని వచ్చేయాలి, ముందు కుట్టులోకి కలిపేయాలి. ఈ విధంగా మనము ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలండి, కప్పు టైట్గా ఉంటేనే మాత్రమే మనము ముందు కుట్టు కంటే కొంచెము లోపల వేయాలి, అంటే వెనక్కి అర్థం అనమాట. ఇగో చూపిస్తుంది కదా ఇలాగ వేయాలి. అలాగైతే ఇక చూసారు కదా కప్పు అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. ఇందులోనే వాళ్ళకి చెస్ట్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మొత్తం కుట్టినాక డాట్ మొత్తం కుట్టినాక ఈ షేప్ బెల్ట్ అతికేయాలండి. ఇగోండి ఇంకొక డాట్ చూపిస్తాను చూడండి. ఇదైతే ఈ కప్పు అనేది పెద్దగా రావడానికి, కొంతమందికి లూజ్గా వచ్చేసింది కప్పు అనేది పైకి ఇలా ఉబ్బెత్తులాగా ఉంది అని చెప్తే అప్పుడు ఎలాగ అడ్జస్ట్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఇగోండి ఈ ముందుగా మనం కుట్టేసుకున్నాం కదా, ఫస్ట్ మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు కంటే లోపలికి మనం కుట్టు వేయాలండి. ఇది కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అలాగైతే వీళ్ళకి ఇప్పుడు చూపించేటట్టుగా ఆ లూజ్ అనేది తగ్గిపోతుంది. ఇక మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా.
ముందు ఫస్ట్ కుట్టే కుట్టు కంటే కొంచెం లోపకి ఇలా కుట్టేసుకుంటే మనకి డాట్ అనేది సైజు తగ్గుతుంది. ఈ సైజు తగ్గేటప్పుడు మనకి కప్పు వెడల్పు అనేది కూడా తగ్గుతుంది, వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది. ఇగోండి ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇది కప్పు లూజ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ విధంగా చేయాలి. కప్పు టైట్గా ఉందని అన్నప్పుడు ఫస్ట్ చెప్పాను కదా ఆ విధంగా చేయాలి. ఇక చూపిస్తున్నాను ఈ మార్కింగ్ ఈ కుట్టాను కదండి ఈ విధంగా. అయితే వీళ్ళకి ఇలా కుట్టేశాక ఎక్స్ట్రా మనం ఇందాక కుట్టేసుకున్నాం కదా ఆ కుట్టు అయితే ఇప్పియాలండి, అలాగైతే లూజ్ తగ్గిపోతుంది. ఇగో చూపిస్తున్నాను ఈ కుట్టు అనేది ఇప్పేయాలి. మొత్తము ఈ మెయిన్ డాట్ మీదే ఆధారపడి ఉంటుందండి. కప్పు టైటు లూజు చెస్ట్ పట్టేస్తుంది అనే మొత్తం కంప్లైంట్స్ అన్నీ ఈ కప్పు మీదే ఆధారపడి ఉంటాయి. ఇవ్వండి లోపల కుట్టేస్తే మాత్రం ఈ బయట కుట్టు అయితే ఇలా విప్పదీసేయాలి. చూపిస్తున్నాను కదా ఇదైతే తీసేయాలి. అదే కప్పు పెంచేటప్పుడు మాత్రం కుట్టు వేస్తాం కదా అప్పుడు అవసరం లేదండి, లోపల కుట్టే ఉంచేవచ్చు. ముఖ్యంగా అయితే ఈ కుట్ల మీదే ఆధారపడి ఉంటుంది. మనము కుట్టేటప్పుడు ఇది కొంచెం తక్కువ ఎక్కువ మార్కింగ్ చేసుకొని కుట్టేమనుకోండి ఇలాంటివి వస్తాయి కంప్లైంట్స్ అనేవి. ఇవ్వండి మొత్తం అయిపోయినాక ఇది కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసుకొని డాట్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకొని మనం సైడ్ జాయింట్ అనేది కుట్టేసుకోవాలి. ఇవ్వండి ఇది ఎలా కుట్టాలి కూడా చూపిస్తుంది కదా మార్కింగ్, దాని మీద ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. మొత్తము ఈ కప్పు రౌండ్ షేపు మొత్తం కూడా మెయిన్ డాట్ మీదే ఆధారపడి ఉంటుంది. వెడల్పు బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇవ్వండి ఈ విధంగా మొత్తం కుట్టేసాక సైడ్ జాయింట్ అనేది మనం స్టిచ్ చేసుకొని వచ్చేయాలి. ఇదే విధంగా రెండో కప్పుకు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలండి కస్టమర్ బట్టి, ఎందుకంటే వాళ్ళు చెప్పే టైటు లూజ్ని బట్టి రెండు కప్పులు ఒకే విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవ్వండి షేప్ బెల్ట్ అనేది ఇలా జాయిన్ చేసేయాలి. ఇలా జాయిన్ చేసిస్తే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఇవ్వండి కింద నుంచి ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ జాయింట్ అనేది ముందుగా మనము ఎలాగ స్టిచ్ వేసుకున్నామో అదే మార్కింగ్ మీద మనం మార్కింగ్ పెట్టుకొని కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇవ్వండి ఈ విధంగా రఫ్ చేసుకొని బ్లౌజ్ అనేది నీట్గా సర్దేసుకొని రెండు వైపులా కూడా నీట్గా మనం కుట్టుకోవాలండి. రెండు షేపుల వైపు కూడా మనం ఇలాగే అడ్జస్ట్ చేసుకోవాలి, అలాగైతే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఈ విధంగా జాయిన్ చేసుకున్నాక ఫస్ట్ మనకి ఎలాగ బ్లౌజ్ ఉందో అదే విధంగా మొత్తం అడ్జస్ట్ అయిపోయింది. ఎప్పుడైనా ఫ్రంట్ భాగంలో మనకి ప్రాబ్లం వచ్చిందంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డాట్ దగ్గర మాత్రం మనం చెక్ చేసుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా మొత్తం కుట్లు వేసుకోవాలి. వీడియో చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవ్వండి ఈ విధంగా మొత్తం అయితే ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. రెండు వైపులు కూడా ఇదే విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటే మన కస్టమర్ అనేది ఏదైనా మనకి రిమార్క్ చెప్పిందంటే అది ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.